విజయ్ ఇప్పుడు సీఎం అయ్యారు. ఫ్యాన్స్ కూడా ఆయన్ని దగ్గరుండి గెలిపించుకున్నారు. అందుకే ఇప్పుడు సీఎం విజయ్ అంటే అందరికీ ఒక భరోసా వచ్చింది. సీఎం అయిన తర్వాత మొదటి సంతకంతోనే తన మాట నిలబెట్టుకున్నారు కూడా. అయితే ఎంత సీఎం అయినా మనకి మాత్రం ఆయన ఎప్పటికీ స్టార్ హీరోనే కదా. ఇంకా కోలీవుడ్లో అయితే ఇప్పటికీ విజయ్ అంటే సినీ ఇండస్ట్రీకి మొత్తం ప్రాణంలా అయ్యారు. చాలా మటుకు హీరో, హీరోయిన్స్ ఇంకా స్టార్ యాక్టర్స్ విజయ్ గెలుపుని చాలా సెలబ్రేట్ చేసుకున్నారు. లేటెస్ట్ గా ఒక డైరెక్టర్ ఆయనకి ఒక స్పెషల్ గిఫ్ట్ కూడా ఇచ్చారు. అదేంటంటే తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా కోట్లాది అభిమానుల ప్రేమను సంపాదించుకున్న విజయ్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా సంచలనం సృష్టిస్తున్నారు. సినీ ప్రపంచంలో ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న విజయ్ ప్రజల మద్దతుతో తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనపై అభిమానుల్లో మరింత గౌరవం పెరిగింది. ఇప్పుడు ఆయనకు సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాంటి సమయంలో ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు ముఖ్యమంత్రి విజయ్ ను కలిసి ఇచ్చిన ఒక ప్రత్యేక గిఫ్ట్ ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా స్టార్ హీరోలకు అభిమానులు ఎన్నో బహుమతులు ఇస్తూ ఉంటారు. కానీ ఒక దర్శకుడు తన హీరోకి ఇచ్చిన గిఫ్ట్ ఇప్పుడు అందరినీ భావోద్వేగానికి గురి చేస్తుంది. బయటకు చూస్తే అది కేవలం ఒక కారు నెంబర్ ప్లేట్ మాత్రమే. కానీ దాని వెనుక దాగి ఉన్న కథ తెలుసుకున్న తర్వాత అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఆ నెంబర్ ప్లేట్ కేవలం సినిమా కోసం వాడిన ఒక ప్రాప్ మాత్రమే కాదు, విజయ్ రాజకీయ భవిష్యత్తును ముందే ఊహించిన ఒక సింబల్ గా మారిపోయింది. విజయ్ వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా 2024లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్ర అభినయం చేసి అభిమానులను అలరించారు. యాక్షన్, ఎమోషన్, స్టైలిష్ టేకింగ్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. ముఖ్యంగా సినిమాలో విజయ్ కనిపించిన స్టైల్, ఆయన క్యారెక్టర్స్, మాస్ ఎలివేషన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ సినిమా విడుదల సమయంలోనే రాజకీయ సంకేతాలు కూడా కనిపించాయని అప్పట్లో చాలా మంది చర్చించారు. అందులో ముఖ్యంగా ఒక కారు నెంబర్ ప్లేట్ ఇప్పుడు ప్రత్యేక చర్చకు కారణమైంది. సినిమాలో విజయ్ ఉపయోగించిన కారుపై TN07 CM 2026 అనే నెంబర్ కనిపిస్తుంది. సాధారణ ప్రేక్షకులకు అది ఒక సినిమా నెంబర్ ప్లేట్ లా కనిపించినా దాని వెనుక దర్శకుడు వెంకట్ ప్రభు పెట్టిన ఆలోచన మాత్రం చాలా పెద్దది. విజయ్ ఒకరోజు తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఆ నెంబర్ ప్లేట్ ను ప్రత్యేకంగా డిజైన్ చేశారట. CM 2026 అనే అక్షరాలు విజయ్ రాజకీయ భవిష్యత్తును సూచించేలా ఉండడంతో అప్పట్లో అభిమానులు కూడా ఆ విషయం గురించి సోషల్ మీడియాలో చర్చించారు. అయితే ఇప్పుడు ఆ ఆలోచనే నిజమైంది. 2026 తమిళనాడు ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించిన విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సినీ హీరోగా ప్రారంభమైన ఆయన ప్రయాణం ఇప్పుడు రాష్ట్ర నాయకుడిగా మారడం అభిమానులకు గర్వకారణంగా మారింది. ముఖ్యంగా యువతలో విజయ్ కు ఉన్న క్రేజ్ రాజకీయాల్లో కూడా భారీ మద్దతుగా మారింది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ ఇచ్చిన హామీలు, ప్రజలతో కలిసిపోయిన తీరు, ఆయన వ్యక్తిత్వం ప్రజలను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి సమయంలోనే దర్శకుడు వెంకట్ ప్రభు ముఖ్యమంత్రి విజయ్ ను కలిసి ప్రత్యేక గిఫ్ట్ అందించారు. సోమవారం సాయంత్రం విజయ్ ను ఆయన నివాసంలో కలిసిన వెంకట్ ప్రభు TN07 CM 2026 నంబర్ ప్లేట్ ను ఫ్రేమ్ చేసి బహుమతిగా అందించారు. ఆ గిఫ్ట్ ను చూసిన విజయ్ ఎంతో సంతోషించినట్లు తెలుస్తుంది. ఒక సినిమా కోసం ఊహించిన ఆలోచన నిజ జీవితంలో ఇలా సాకారం కావడం దర్శకుడికి, హీరోకి ఎంతో ప్రత్యేకమైన అనుభూతిని కలిగించింది. ఈ సందర్భంగా వెంకట్ ప్రభు తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేశారు. అందులో విజయ్ ఎంతో ఆనందంగా ఆ గిఫ్ట్ ను చూసుకుంటూ కనిపించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు కూడా ఈ ఫోటోలను విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఇది కేవలం గిఫ్ట్ కాదు, ఒక కల నిజమైన క్షణం. సినిమాలో ఊహించినది నిజ జీవితంలో జరిగింది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. వెంకట్ ప్రభు తన పోస్ట్ లో కూడా ఎంతో భావోద్వేగంగా స్పందించారు. ఒక చరిత్ర ఆవిష్కృతమైంది. ఒక ఆలోచన నుండి ప్రారంభమైన ప్రయాణం ఒక విజన్ గా మారి ఇప్పుడు నిజ జీవితంలో ఈ స్థాయికి చేరింది. మన గౌరవనీయ ముఖ్యమంత్రి విజయ్ గారిని కలిసి గోటి సినిమాలోని మొదటి మేనిఫెస్టేషన్ అయిన ఆ నెంబర్ ప్లేట్ ను బహుకరించడం చాలా ఆనందంగా ఉంది. ఇది కేవలం ఆరంభమే అంటూ ఆయన రాసుకొచ్చారు. ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా ఇంకా రాజకీయాల మధ్య తమిళనాడుకు ఎప్పటి నుండో ప్రత్యేక అనుబంధం ఉంది. గతంలో కూడా చాలా మంది సినీ నటులు రాజకీయాల్లోకి వచ్చి ప్రజల ప్రేమను గెలుచుకున్నారు. ఇప్పుడు విజయ్ కూడా అదే మార్గంలో ముందుకు సాగుతున్నారు. అయితే ఆయన ప్రయాణంలో అభిమానులు చూసిన ఈ చిన్న చిన్న క్షణాలు మరింత ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఒక సినిమా ప్రాప్ ఇప్పుడు చరిత్రలో భాగమవ్వడం అభిమానులకు భావోద్వేగాన్ని కలిగిస్తుంది. విజయ్ అభిమానుల కోసం ఈ సంఘటన మరింత స్పెషల్ గా మారింది. ఎందుకంటే వారు చాలా ఏళ్లుగా విజయ్ రాజకీయాల్లోకి రావాలని, ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆయన నిజంగానే ముఖ్యమంత్రి కావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
అలాంటి సమయంలో సీఎం 2026 నెంబర్ ప్లేట్ గిఫ్ట్ ఇవ్వడం ఒక భావోద్వేగ క్షణంగా మారింది. మొత్తానికి దర్శకుడు వెంకట్ ప్రభు ముఖ్యమంత్రి విజయ్కు ఇచ్చిన ఈ చిన్న గిఫ్ట్ ఇప్పుడు తమిళనాట పెద్ద చర్చకు దారితీసింది. ఒక సినిమా కోసం రూపొందించిన నెంబర్ ప్లేట్ ఇప్పుడు చరిత్రలో భాగం అవ్వడం నిజంగా ఆసక్తికరమైన విషయం. విజయ్ రాజకీయ ప్రయాణంలో ఈ సంఘటన కూడా ఒక గుర్తుండిపోయే మైలురాయిగా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.